ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అదానీ వ్యవహార ప్రకంపనలు తప్పవా? ఈ అంశంపై ఏపీసీసీ చీఫ్ షర్మిల న్యాయ పోరాటం చేయబోతున్నారా? జగన్నే టార్గెట్గా పావులు కదుపుతున్నారా? షర్మిల సడన్గా రూట్ మార్చడానికి గల కారణాలేంటి? ఇక వైసీపీ అధినేత జగన్కు చిక్కులు తప్పవా? ఆస్తి వివాదం కాస్త గాలివాన్లా మారుతోందా? ఆ ఉద్దేశంతోనే అన్నను చెల్లెలు టార్గెట్ చేశారా? ఏపీలో అదానీ మంటలు తగ్గడం లేదు. ఈ వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తామంటోంది కాంగ్రెస్. దీనిపై త్వరలో హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకు గానీ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వ్యవహారంపై లోతుగా విచారణ జరిగేలా చూడాలంటూ పిటిషన్ వేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు కార్యాచరణ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదానీ ఒప్పందాలపై విచారణ జరిపించాలని మొదటి నుంచి ఏపీ కాంగ్రెస్ పోరాడుతోంది. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ముందడుగు పడకపోవడంతో కోర్టులను ఆశ్రయిస్తోంది. అమెరికా వేదికగా అదానీ ముడుపుల వ్యవహారం వెలుగు చూసింది. ఆ సంస్థల అధినేత గౌతమ్ అదానీ, ఆయన కంపెనీ సహచరులపై అక్కడ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి భారీగా ముడుపులు ఏపీలోని అందినట్లు యుఎస్ ప్రాసిక్యూషన్ ఆరోపించింది. దాదాపు 1750 కోట్ల ముడుపులు ప్రభుత్వ పెద్దలకు అందినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటి సీఎం జగన్ ప్రోద్బలంతోనే అదానీ సంస్థకు లబ్ధి చేకూరేలా ఒప్పందం జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. ఆ ఒప్పందాలను రద్దు చేసి విచారణ జరిపించాలని వివిధ ప్రజా సంఘాల నుంచి డిమాండ్లు భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటోంది. మరోవైపు జగన్ షర్మిల మధ్య దూరం పెరుగుతోంది. ఇద్దరి మధ్య ఆస్తి వివాదం ముదిరి పాకాన పడింది. ఇచ్చిన ఆస్తిని వెనక్కివ్వాలంటూ కోర్టుకు వెళ్లారు జగన్. దీనిపై సుదీర్ఘ లేఖను సైతం షర్మిలకు పంపారు. ఆ లేఖ బహిర్గతం కావడంతో వైఎస్ఆర్ కుటుంబ ఆస్తి తగాదా వెలుగు చూసింది. ఆ తర్వాత జగన్ షర్మిల మధ్య మాటల యుద్ధం సైతం తారాస్థాయికి చేరింది. వైసీపీ నేతలు సైతం జోక్యం చేసుకుని వివరణ ఇచ్చారు. వివాదం కాస్త ముదరడంతో విజయమ్మ రంగంలోకి దిగారు. ఇద్దరు బిడ్డలకు సమానంగా ఆస్తులు ఉండాలని స్పష్టం చేశారు. దీంతో ఆ వివాదం కాస్త చల్లబడింది. అయితే ఇటీవల రూట్ మార్చారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. ఈసారి ఏకంగా పర్సనల్ అటాకింగ్ మొదలుపెట్టారు. తాను మాట్లాడితే వైసీపీ నేతలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాలేరని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో పాలనలో చేయని పని లేదన్నారు. తన దగ్గర అవినీతి చిట్టా ఉందన్నారు. ఈ క్రమంలోనే జగన్ను చిక్కుల్లో నెట్టేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నట్లు గుసగుసలున్నాయి. రాజకీయంగా వ్యక్తిగతంగా చెక్ పెట్టేందుకు స్కెచ్లు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే అదానీ వ్యవహారాన్ని అస్త్రంగా మార్చుకున్నారని రాజకీయ పండితులు చెబుతున్నారు. సోలార్ ఒప్పందాలపై మొదటి నుంచి జగన్ను టార్గెట్ చేస్తున్నారు షర్మిల. ఇంత జరిగినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదన్నారు. ఈసారి ఏకంగా కోర్టులో బంతి వేయబోతున్నారు. మరి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.